వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదర్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ప్రముఖ వైద్యుడు శంకర్ శర్మ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్పై నిరుద్యోగుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, గురుకుల పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత. ఉదయం అల్పాహారంలో కిచిడి తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, ఆయాసం, తల తిరగడంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది. మెరుగైన చికిత్స కోసం కొందరు విద్యార్థులను ఖమ్మం తరలించిన అధికారులు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా. అయ్యా, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. మరి ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఇక్కడ దాకా వినబడతలేవా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు వినబడతలేవా అంటున్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము అందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మీరు కాలయాపన చేస్తే ఒక బాధ్యత గల స్పీకర్ గారు మీరు ప్రజాస్వామ్యాన్ని తలరాచినట్టుగా అవుతుంది. అంతిమంగా మీరు ఒక ప్రజాస్వామ్యం కావాల్సిన బాధ్యత మీదే. మేమందరం ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నది మాకు. కానీ మీరు తొందరగా వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది. బి తాండ్రపాడు గ్రామం శ్మశానంలో ఎస్సీలను అడ్డుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఒకే గుడి ఒకే శ్మశానం అంటున్నారు. కంప్యూటర్ యుగంలో కులాల మధ్య వివాదాలు పుట్టుకొస్తుండడం వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ప్రతి గ్రామంలో ఒకే గుడి ఒకే శ్మశానం అంటున్నారని ఆచరణ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. బి తాండ్రపాడు మాజీ ఎంపీటీసీ మాదన్న కృష్ణుడు నాగరాజ్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వినతి పత్రాన్ని పట్టుకుని బి తాండ్రపాడు గ్రామ శ్మశానంలోకి ఎస్సీలను అడ్డుకుంటున్న బీసీలపై చర్యలు తీసుకోవాలని, ఏర్పాటు చేస్తున్న గేటును తొలగించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రాన్ని ఇచ్చారు. సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ మాదన్న నాగరాజు కృష్ణుడితో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి ఫ్లాట్లు ఇచ్చారు. పోలీస్ కాలనీ, మంగళగిరి కాలనీ, శ్రీకామం నగరు, డైట్ కాలేజ్ దగ్గర కొన్ని కార్లు అందరికి అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు. అయితే గతంలో పూర్వం నుంచి కూడా బరల గ్రౌండ్ అని 2 ఎకరాలు పిట్ట మీద మంగళగిరి కాలంలో బీసీలకి, ఎస్సీలకి, ముస్లిమ్స్కి అందరికి మైనార్టీలకు ఇచ్చినారు.
బీసీ శ్మశానంలో ఎస్సీలను కూర్చోకూడదని చెప్పేసి బీసీ అగ్రవర్ణ కులాలు ఒక 30 మంది దాకా గేట్ పెట్టి తాళం వేసుకొని అక్కడ కూర్చొనియకుండా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారు స్పందించి ఆ శ్మశానంలో మాదిగలను కూర్చోడానికి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. గ్రామంలో ఎస్సీలను దూషిస్తున్నారు బీసీలు. శ్మశానము మాకు 20 సెంట్లు మాత్రం ఉంది ఎస్సీ కాలనీలో. ఇక్కడ బీసీ సమాధులు వచ్చేసి 2.5 ఎకరా ఉంది. దాంట్లో మా వాళ్ళని పెట్టమంటే పెట్టనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఎస్సీలో మీరు ఇక్కడ రావద్దు, ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో బీసీలో ఒక 30-40 మంది వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ మా దాంట్లో మీరు పెట్టొద్దని చెప్పి అంటున్నారు. మాకు శ్మశానం లేదు కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు ప్లేసు దాంట్లో సగం భాగం ఇవ్వాలని చెప్పి మాకు శ్మశానం చాలా ఇబ్బందిగా ఉంది. బీతాండ్రపట్లో శ్మశానము ఎస్సీలకి లేదు కాబట్టి శ్మశానము ఇవ్వాలని కోరుతున్నాం. సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం గోదర్కన్లోని శ్రామిక భవన్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సింగరేణి సలహాదారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నాగరాజు గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొద్దిగా కృషితోనే సమ్మెలు విజయవంతం అవుతాయి. అయితే మన సిఐటియు యొక్క ఉద్దేశం సమ్మె విజయవంతం ఒకటే కాదు, ఏ విధమైన కృషి చేశారు, కొత్త సంబంధాలు మనకి సమ్మె సందర్భంగా మనం ప్రచారం చేస్తున్న సందర్భంగా ఎన్ని వచ్చినాయి, ఎన్ని బస్తీల్లో మనం సమావేశాలు నిర్వహించాము, లేకపోతే ఎన్ని నివాస ప్రాంతాల్లో మనం తిరిగాము, మన యొక్క కృషి ఏంటి అనేది ముఖ్యమైనది. అందుకని ఆ విషయం మీద మీరు మాట్లాడేటప్పుడు మనం కూలంకుషంగా ఏ ఏరియాలో ఎంతమంది మన కార్యకర్తలు యాక్టివ్గా పాల్గొన్నారు, ఎన్ని బస్తీ సమావేశాలు నిర్వహించారు, ఎన్ని కాలనీలు తిరిగారు మీరు, అదే ఆ సమ్మెకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అనే విషయాలు మీరు రిపోర్ట్ చేయండి. దాని ద్వారా ఈ సమ్మె సందర్భంగా మన యూనియన్ చేసిన కృషి ఏదైతే ఇది వస్తుంది. దీనికన్నా ముందు మనం ఈ కార్యక్రమాలు మాట్లాడుకునే ముందు గోపాల్ గారు ఇటీవల కాలంలో సిఐటియు రాష్ట్ర సమావేశాలు జరిగినాయి, క్లాసులు కూడా జరిగినాయి. ఆ సందర్భంగా సిఐటియు కొన్ని నిర్ణయాలు చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరి పట్టణంలో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సింగరేణి కార్మికుల యొక్క సమస్యలపైన భవిష్యత్తులో సిఐటిగా చేయబోయేటువంటి పోరాటాన్ని చర్చించి కొన్ని కర్తవ్యాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం కార్మిక వర్గం కూడా మన జూలై 9వ తేదీన జరిగిన అఖిల భారత సమ్మెలో పెద్ద ఎత్తున స్పందించారు. సుమారు 16 లక్షల మంది కార్మికులు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. సిఐటిగానే కొన్ని లక్షల మంది కార్మికుల్ని సమీకరించి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో రాష్ట్ర స్థాయిలో సమస్యలను కూడా కొన్ని జోడించే రకంగా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున 31వ తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తున్నాం. చివరిగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని జోడించుకొని అన్ని జిల్లాల్లో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఆగస్టు 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాలు కూడా సిఐటి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. అందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఇవాళ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం గోదావరిలో నిర్వహిస్తున్నాం. దీంట్లో సింగరేణి కార్మికుల సమస్యల పట్ల గెలిచే సంఘాలు వైఖరి కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు, వాగ్దానాలకే పరిమితమైనరు, కమిటీలు వేసారు. ఆ కమిటీలు ఇప్పటివరకు అవి రూపకల్పన లేదు. దాదాపు సంవత్సరం దాటినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. యాజమాన్యం ఏం చెప్తే దానికి తల ఊపి ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊపుతా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో మెడికల్ బోర్డు జరిగింది. పై కమిటీలకు, పై హాస్పిటల్కు పంపించి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు విధానాలు నిర్ణయం చేస్తున్న మెడికల్ బోర్డు
దాదాపు 60 మంది మెడికల్ బోర్డులు ఉంటే ఒక 5 మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా మహిళలకు పంపించారు. మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ పంపించడం వాళ్ళకి ఏమన్నా మీరు ఏమైనా చిక్కులో పెట్టేసి వాళ్ళకి ఏమన్నా వైద్య సదుపాయాన్ని అందించారా, లేదంటే సర్వీస్ ఉద్యోగాలను కల్పించారా, లేదంటే కంప్లీట్ రూల్స్ ప్రకారం ఏమైనా హాఫ్ పేమెంట్ ఇట్లా ఇచ్చారా? ఏది ఇవ్వకుండా 5 నెలల నుంచి 9 నెలల వరకు అందరినీ అన్ఫిట్లో పెట్టి వాళ్ళు ఆర్థికంగా ఒక్కొక్కటి 10 నుంచి 12 లక్షల వరకు నష్టం చేసి ఇవాళ హడావుడిగా మెడికల్ బోర్డుని పిలిచి కేవలం 5 ఫిట్ చేసి అన్ఫిట్ చేసి మిగతాలందరూ ఫిట్ చేయడం అంటే ఇంక ఆంతర్యం ఏంటని అడుగుతున్నాం. అందుకే కొత్త డైరెక్టర్ గారు సీఎంఓ గారు వెంటనే మరొకసారి పిలిచి ఇందులో చాలా మంది చూడడానికి మంచిగా ఉన్నా వెన్నుపూస బొక్కలరిగిపోయి మెడనొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మరొకసారి వీళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు అవకాశం ఇచ్చేసి అందరినీ కూడా అన్ఫిట్ చేయడానికి యాజమాన్యం ఆలోచించాలని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిష్టాత్మక అమెరికా ఐవీఎల్పీ కార్యక్రమానికి ఏకైక భారత ప్రతినిధిగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుపరెడ్డి ఎంపిక. హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాజకీయాలలో మరియు సమాజంలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రాంకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ వినునే రెడ్డిని భారత ప్రతినిధిగా ఎంపిక చేశారని భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తున్నది. చూసుకుంటే ఇటువంటి సమావేశాలకు దేశం నుంచి మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. మరి అటువంటి కార్యక్రమాల్లో అప్పుడు పాల్గొనటమే కాకుండా ఇంకా కొనసాగుతున్న ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు డాక్టర్ వినుషారెడ్డి గారు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి హక్కు కలిగించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఒట్టి మగవాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తుంటే తోటి సోదరీమణులకు అవకాశాన్ని ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కింద రాదు. ముఖ్యంగా భారతదేశంలో పంచాయతీల వరకు మహిళలకు రిజర్వేషన్ తీసుకురావటం జరిగింది చాలా స్టేట్స్లో. బట్ రాజ్యాంగపరంగా అమెండ్మెంట్ చేసి కింద రాదు, దాన్ని చర్చించాలి, సెనెట్లో చర్చించాలి, దాని కార్యరూపాన్ని తీసుకురావాలి. ఆయన మనసులో ఏమున్నదో అదే ఒక ఆర్డర్స్గా తీసుకొని వస్తే అది ప్రజాస్వామ్యం కింద రాదని తెలియజేస్తున్నారు. సో అలాంటి దేశానికి డాక్టర్ అవినాష్ రెడ్డి గారు వెళ్తున్నారు. మరి ఆమె వెళ్ళటమే కాకుండా ఒక టీం లీడర్గా వెళ్తూ ఉంది. టీం లీడర్గా వెళ్ళి వినుషారెడ్డి గారు మన ప్రజాస్వామ్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదంటే అక్కడి నుంచి నేర్చుకునేదానికన్నా మన ప్రజాస్వామ్యాన్ని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఏమైనా మార్పులు చేసేది అట్లా వారికి హితోపదేశంగా వెళ్ళటమే జరుగుతుంది. కానీ అక్కడి నుంచి మనం నేర్చుకొని వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ప్రపంచంలో ఇటువంటి మంచి సలహాలు ఇచ్చే దాంట్లో ముందుకు పోతుంటే బాగుంటుంది. నేను అక్కడ పార్లమెంటుని చూడటం జరిగింది, అక్కడ వెళ్ళటం జరిగింది. మన పార్లమెంటు ముందు అది ఏం పెద్దగా గొప్పగా ఉండదు. అంటే ఒక భవనమే కాదు, లోన జరుగుతుండే చర్చలు కానీ దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ భారతదేశంలోనే దానికి ఒక విలువలు ఉన్నది. ఇంత పెద్ద పాపులేషన్ ఉండి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడన్నా బతికి ఉన్నది ఇంకా కొనసాగుతున్నది అనేది అంటే మన భారతదేశంలోనే. రాజ్యాంగం అనేది మనకున్నది, దాని మీద కోసిగి అలాంటి ప్రాంతాల్లో. సో ఈ జిల్లా నుంచే దాన్ని శంకారం చేయటం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, నాయకులు ఉన్నారు. దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకుపోతాం. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద చలన చూపటం లేదు. ఎందుకంటే దాని మీద మనం చర్యలు తీసుకోలేదనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి దురాగతాలు జరిగేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. సో తప్పకుండా అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆ గత ప్రభుత్వంలో కంప్లైంట్స్ ఇస్తే ఇటువంటి జరిగినాయంటే కంప్లైంట్స్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటం జరిగింది.
సో అటువంటి చర్యలు అప్పుడు జరిగాయి. అటువంటి పురోగతం కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడుండే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీడియా ద్వారా దాని మీద చర్యలు తీసుకోండి. లేకపోతే గాంధీ జయంతి అక్టోబర్ 2న ఒక ఉద్యమంగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కర్నూలుకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఉన్నది. దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొని ముందుకు పోయే దిశలో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఒక టైం ఇవ్వాలి ప్రభుత్వానికి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఫైనాన్షియలీ క్రైసిస్లో ఉన్నది ఈ ప్రభుత్వము. ఎర్లియర్ ఇన్సిడెంట్స్ నుంచి ఎర్లియర్ చర్యల వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్కు ఈ రాష్ట్రం దారి తీసింది. దాన్ని ఇప్పుడే పట్టాల మీద పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన బాగున్నది, కానీ పరిపాలన బాగున్నది అన్ని సమస్యలు కూడా అట్ ఏ టైం తీసుకొని వెళ్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది. గివెన్ ఎనఫ్ టైం, మోర్ దెన్ 1 year. ఇప్పుడు మా ప్రాంతాలను కూడా మా ప్రాంత సమస్యలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీడియా ద్వారా కోరుతున్నాను. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. పంపులు ఆన్ చేయడానికి పంప్ హౌస్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ బృందం అడ్డుకున్న పోలీసులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్లో మాట్లాడి మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే 1,00,000 మంది రైతులతో పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు నిలబెట్టండి. ఒక్క నిమిషం ఎందుకు అసలు పంప్ ఆన్ చేస్తలేరో సమాధానం చెప్పాలి. అవినీతి అంతమే ఏసీబీ పంతం. రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్లు ప్రభుత్వ శాఖలలో 3 పువ్వులు 6 కాయలుగా రాను రాను వేలనుకొని పోయింది. ప్రభుత్వ శాఖలలో పోలీస్, రెవెన్యూ శాఖలలో అవినీతి నిర్మూలనకు ఏసీబీతో పాటు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడ్డ అధికారులు పట్టుబడితే అవినీతి సొమ్మును రికవరీ చేయాలని, అవినీతితో సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని, పేదరికం నిర్మూలన, పేదరికం లేని సమాజ వ్యవస్థాపనకు గొడ్డలిపెట్టులా అడ్డంగా అవినీతి అడ్డుపడుతుందని చెప్తున్నారు. ఒక నిమిషం ఉంటుంది, మళ్ళీ మొత్తం మీడియాతో మాట్లాడుతున్నాం. మంత్రాలయం ఓకేనా? ప్రభుత్వ ఆఫీసులలో లంచాల అవినీతి భారీగా ఉంది. ఈ యొక్క లంచాల అవినీతిని అరికట్టాలంటే ఏసీబీ వల్లనే తరమవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏసీబీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాడులు చేసి నిర్లక్ష్యం అవుతుంది. అక్కడక్కడ సులభంగా చేసినారు, మరి మా దగ్గర రాలేరులని చెప్పి వాళ్ళు భావిస్తారు. లంచాలను అరికట్టాలంటే మరి డిపార్ట్మెంట్లో ఉన్న ఏసీబీ వాళ్ళే కరెక్టు. ప్రతి ఒక్క ఆఫీస్ పైన నిఘా ఉండి వారి లంచకుండతనాన్ని అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క ఫైల్ కదలాలంటే కూడా లంచం ఇస్తే తప్ప కదలడం లేదు. సో ఆఫీస్ అంటే 1, 2 అని కాదు, ప్రతి ఆఫీసులలో జరుగుతుంది. మా దృష్టికి వచ్చేవి మేము వింటున్నాము. మేము ఏం చేయలేని నిరుస్థాయిలో ఉన్నాము. లంచాలు అనేది 3 పూలు 6 కాయలతో నివసిస్తుంది. వాటిని అరికట్టాలంటే ఏసీబీ డిపార్ట్మెంటే కరెక్టు. మరి మొన్న జరిగింది మన కళ్ళ ముందరనే రైడింగ్. ఆ రైడింగ్ జరగడంలో ఒక ఆఫీసే వచ్చింది, ఇంకా మిగతా దానిలో కూడా ఉన్నారు. వారిని గుర్తించి
రికవర్ చేసిన ప్రతి అమౌంట్ను మరి వాళ్ళు అక్కడికే కాకుండా వదిలిపెట్టకుండా వాళ్ళ ఆస్తి మీద వివరాలు తీసుకొని రిటర్న్ ఫైల్ తీసుకొని మరి ఆ ధనాన్ని ప్రజలకే అంకితం చేయాలని చెప్పి కోరుతున్నాము. ప్రజాధనం కోల్పోవడానికి కారణం ఏమంటే లంచకుండే అనేది నిర్నాశనం కావాలని చెప్పి కోరుతున్నాం. ఇట్లు స్ట్రాంగ్ ప్రజానిధులు ఎంఆర్పిఎస్ నాయకులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పేరయ్య అనే టీడీపీ నాయకుడు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు విచారణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వేధింపులతోనే పేరయ్య గుండెపోటుకు గురయ్యారని గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం. పోలీస్ స్టేషన్ ముట్టడికి గ్రామస్తులు ప్రయత్నంతో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పుల్లా మారాయి. వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగు విభాగం పోటీలో పాల్గొని గంజాయి మత్తు పదార్థాలను పోలీస్ జాగిలం సింబా డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా సింబా ఎంపిక కావడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా డాగ్ హ్యాండ్లర్ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లోని పాల్గొని మరిన్ని పథకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి రామగుండం పోలీస్ కమిషనరేట్కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ అరెస్టుకు ఆదేశాలనిచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఏటీఎస్ అధికారి మెహబూబ్ ముజాఫర్ అప్పటి ఉన్నతాధికారి ఫరంబీర్ సింగ్ మోహన్ జీ భగవత్ను నకిలీ కేసులో అరెస్ట్ చేయాలని నాకు ఆదేశాలనిచ్చారు. ఈ పనిలో నాకు సహాయం కోసం 10 మందిని కూడా ఇచ్చారు. ఓ రివాల్వర్ని కూడా ఇచ్చారు. సర్వీస్ సీక్రెట్ ఫండ్ నుండి నిధులు ఇచ్చారు. కానీ ఇది పూర్తిగా నకిలీ కేసు కాబట్టి నేను ఆదేశాలను పాటించడానికి నిరాకరించానని అన్నారు. मोहन भागवत जी इनको भी लाने का मेरे को आदेश था. सर ये आदेश किसने दिया था मोहन भागवत जी को हिरासत में लेने का? मेरे जो इंचार्ज थे मोहन भागवत के बारे में या मेरे तपास के बारे में वो परमवीर सिंह और उससे भी हायर अथॉरिटी जो थे उनका आदेश था. और उनके आदेश के मुताबिक मेरे को महाराष्ट्र में से 10 कर्मचारी मेरे मदद के लिए दिए गए थे. सर्विस सीक्रेट फंड में से मेरे को पैसा दिया गया था. एटीएस की तरफ से ऑफिशियल मेरे को रिवॉल्वर दिया गया था. और जो भी जाने आने के लिए वारंट जो रहते वो भी दिया गया था. उन्होंने जो आदेश दिया था मोहन भागवत जी के बारे में, वरिष्ठ अधिकारी थे वो मोहन तुम्हारे परमवीर सिंह के अलावा और वरिष्ठ अधिकारी थे. उनका कहना ऐसा था कि पहले जाके मोहन भागवत को मिलके क्या तो उनका डिस्कशन हुआ है, अब तुम जाके उनको उठा के लाओ, ऐसा आदेश था. वो भयानक झूठे जो तब उस एक कंसेप्ट निकल के आया था तब भगवा आतंकवाद के नाम पे ये तपास चल रहा था. तपास जो करना चाहिए वो नहीं हुआ. भगवा आतंकवाद हिरवा आतंकवाद ये था, ये गलत था, झूठ था. और इतने बड़े आदमी को लाने के लिए मेरे पे जवाबदारी डाले थे. तो मेरे झूठ करने की मेरी कैपेसिटी नहीं है. मेरे को धाड़सी बोल के लिए थे उन्होंने, धाड़स से काम करेंगे, ये बहुत टेरर है अमुक है, ऐसे इससे करे थे. तो मैंने जाके नागपुर में बहुत दिन तक रुका मैं. अच्छा, मगर वो काम नहीं किया मैं. क्यों आपके नहीं, वो झूठ काम है तो क्यों का सवाल ही नहीं आता. झूठा काम है. और ये कहीं तो भी अगर मैं लाता तो आज मेरी हालत क्या होती थी. मैं झूठ काम करता तो आज उससे बुरी हालत थी. मैं ये काम नहीं किया, इस वजह से मेरे पे झूठा गुना दाखिल हो गया एक. और उसके अंदर मेरे को अरेस्ट किया गया. अरेस्ट करके जेल में डाला गया. फिर मेरे पे चार्जशीट दाखिल हो गया. फिर मैं जितने मेरे पास एविडेंस थे
ये एटीएस के बारे में, मोहन भागवत जी के बारे में, या रामजी कल संग्रह संदीप डांगे के बारे में, मैंने वो पूरे डॉक्यूमेंट और मेरा जो कहना है, मेरा एफिडेविट है, वो मैंने यहाँ के कोर्ट में पेश किया। मैं निर्दोष छूटा उसमें से। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.